1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు కోసం మనం పరిగెడుతూనే ఉన్నాం. డబ్బు కన్నా 2 రెట్లు విలువైనది కాదు 100 రెట్లు విలువైనది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటేనే కదా డబ్బైనా ఏదైనా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. Hello, hi. Hi. Good morning or good afternoon. Welcome to the Digestive and Liver Center. We're an office specialized in digestive issues. We also have an ambulatory center where we perform procedures such as colonoscopies and endoscopies. And we just recently opened urgent care. So we're welcoming everybody to enjoy and see our facilities and see how we can help you. So enjoy. థ్యాంక్ యూ. డాక్టర్ని వైద్యో నారాయణ హరి అంటాం. డాక్టర్ని దేవులుగా భావిస్తాం. అలాంటి డాక్టర్స్ రకరకాల వింగ్స్లో లైక్ న్యూరాలజీ, గ్యాస్ట్రాలజీ అట్లా డిఫరెంట్ రీసెర్చ్ చేసి మనకి కావలసినటువంటి వైద్యాన్ని సదుపాయం చేస్తూ ఉంటారు. సో అలాగే ఈరోజు ఫ్లోరిడా స్టేట్లో ఉన్నటువంటి ఓర్లాండోలో మనకి ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. డిఫరెంట్ వింగ్స్ పెట్టి అక్కడ ఫ్రీగా మనకి ఫ్రీ స్కానింగ్ అనేవి చేపిస్తున్నారు. సో ఇక్కడ లోకల్గా ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించి అందరినీ కూడా క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఏమేమి పెట్టారు, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది చూద్దాం పదండి. ఈవెంట్ అంటే ఏదో సీరియస్గా జరగాలన్నట్టు ఉన్నది. చాలా కూల్గా వచ్చి ఇక్కడ లోకల్గా ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆ స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో లోకల్గా వచ్చిన వాళ్ళందరూ లంచ్ టైం కాబట్టి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ చేసి ఇక్కడ పిల్లలు కూడా డాన్స్ కూడా చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనమాట. సో ఇది ఏంటంటే హాస్పిటల్ అంటే మనకి కొంచెం ఒక రకమైన సిక్నెస్ వస్తుంది. అలాంటి సిక్నెస్కి సంబంధించింది ఏముండదు. చాలా క్యాజువల్గా, చాలా నీట్గా, చాలా హ్యాపీగా వచ్చి ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఫ్రీగా చెక్ చేయించుకుని వెళ్ళవచ్చు. డాక్టర్ని వైద్యో నారాయణ హరి అంటారు. ఎందుకంటే డాక్టర్లు మనకి దేవుడితో సమానం. అలాంటి డాక్టర్స్ రకరకాల రీసెర్చ్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మన తెలుగువారైనటువంటి డాక్టర్ షీలాస్ బ్రదర్స్ మనతో పాటు ఉన్నారు. ఇండియన్స్తో పాటుగా మన తెలుగు వాళ్ళై ఉండడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కలుసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు సుమన్ టీవీకి. సో ఈ యొక్క పెద్ద ఈవెంట్ ఆర్గనైజేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? Thank you, Andy. Thank you for having us. And this is Dr. Srinivas Sila and my brother and Dr. Akichi with the Digestive and Liver Center of Florida. And today we have the March Colorectal Cancer Awareness Month. And so we do the annual event to educate the community. And so we bring everyone together, all the community, to educate about the colon cancer. And colon cancer is one of the cancer that's very easily treatable. If find early, and that can be completely cured. And also that's the second most common cause of cancer, both male and female anamata. And lately actually a lot of young patients are also getting diagnosed with the colon cancer. And it's very important to do the screening like 45 years and above. And also family history amanunte they have to even do it even sooner. So that's why we try to bring the whole community together, and at the same time have the family participate with the all entertainment and as well as some food, and also screenings for various other tests like blood glucose levels and the BMI testing and the hair testing, memory testing. A lot of other people are involved and vendors, and also we get a lot of support from the volunteers. So thank you. థ్యాంక్ యూ అండి. సో ఇద్దరు బ్రదర్స్ డాక్టర్స్ అవ్వడం సో ఎలా అనిపిస్తుంది, అంటే ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు? ఎందుకంటే we can save a lot of lives together and we have an impact, can be immediately impact, because the health and wealth, health is wealth antaru kada. So health, we can change the lives, and as a family that we wanted to change the lives very fast and also bring big changes with using the technology. And our civil engineering background helped us to do this. So we've been doing this since 2005 for last 19 years. And this event is every March to
educate the community, as Dr. Sheila said, to aware the colon cancer incidents and the screening methods and how to save lives. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ స్పెషలైజేషన్? Well, we do general GI, but since we didn't talk about it, there's another part of colon cancer that just hit the news a couple of weeks ago. Below 50, now colon cancer is the number one killer in this country for cancers. It's avoidable. If you have any issues, just give us a call and we'll take care of you. Same thing for livers. Liver disease is becoming very prominent as well. We can screen you before anything ever happens to you and deal with it before you get in trouble with these. So we do more health maintenance probably than treating people as well. I'd rather health maintain people and have you in your 90s with your health today than do something else. So that's pretty much what we do. And it makes a humongous difference in the community's general health. So we're here for you. Say please few words about this event. Well, this event is Dr. Zila and Dr. Sheila's yearly event. This is March. I do actually have a colonoscopy t-shirt, but I wore our generic one. This is an avoidable disease. There's no reason to get in trouble with colons. Everybody's afraid of having colonoscopies. It is actually like a blink. My last one, I blinked. My wife told me we're leaving. And I'm like, what are you talking about? I need to get scoped. And that's all you feel. There's really nothing to be worried about when you're talking about 1 in 18 people dying from a disease that can be cured or taken care of before it ever happens with a blink, so to speak. There's really nothing to be worried about. So we're here for you. Thank you very much. Thanks for your valuable time. Thank you very much. యుఎస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్లో డాక్టర్ షీలాస్ బ్రదర్స్ అనేది బెస్ట్ డాక్టర్స్. దట్టు మన తెలుగువారు కావడం నిజంగా గర్వకారణం అనే చెప్పుకోవాలి. ఈ రోజున ఇంత పొజిషన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ లేనిదే కూడా ఎవ్వరూ ఏమీ చేయలేం. వాళ్ళ ఇష్టాలని గౌరవించి ఇంత దూరం పంపించి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. సో మనతో పాటు షీలాస్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. సో మీ ఇద్దరు సన్స్ ఒక సెటిల్ అయ్యి ఈ పొజిషన్లో ఉన్నారు అంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతామమ్మా. వాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ చేసి, నా పేరు శంకరయ్య, ధనలక్ష్మి శీల వైఫ్. అయితే మేమిద్దరం కూడా కష్టపడి వాళ్ళని అక్కడ ఇంజనీరింగ్ చేపించి ఇక్కడికి పంపాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఎస్ చేశారు, ఇంజనీరింగ్లో జాబ్ చేశారు. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మెడిసిన్కు మారారు. మెడిసిన్ 10 years చేశారు. 95లో జాయిన్ అయ్యి 2005లో అయిపోయింది. అప్పుడు వచ్చి ఇక్కడ ఈ డైజెస్టివ్ లివర్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. నేను అక్కడ ప్రొఫెసర్గా పనిచేసేవాడిని. రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళతో పాటే ఉంటున్నాను. ఈ 25 years నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. సో నాకు చాలా గర్వకారణం మా ఇద్దరికి కూడా. పిల్లలు ఆ స్టేజ్కి రావటం అంటే చాలా అద్భుతం కదా. ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ మెడిసిన్ కూడా వచ్చారు కాబట్టి ఆ రకంగా మాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే మెడిసిన్ అనేది డైరెక్ట్గా మనకి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్, ఇష్టంతో వస్తారు. అంటే ఇంజనీరింగ్ చేసి మెడిసిన్ ఎలా రాగలిగారు? అంటే ఎవరి సపోర్ట్? అంటే మీరు వెనకాలండి ప్రోత్సహించారా లేదంటే వాళ్ళ ఇష్టంతోనే రావడం జరిగిందా? మేము ప్రోత్సహించాము. అక్కడనే ఈ హరినాథ్కు అక్కడనే ఇంటర్లో బైపీసీ ఇప్పిస్తేను వాడు ఇప్పుడు కాదు తర్వాత చేస్తా అంటే మళ్ళీ ఇంజనీరింగ్ ఎంపీసీకి వెళ్ళాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మేము ప్రోత్సహించామన్నమాట. మీరు మెడిసిన్ చేస్తే ఇక అమెరికాలో చాలా ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మెడిసిన్కు చేయండి అంటే అప్పుడు ఇక్కడ ఏమిటంటే ఒక బయాలజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే మెడిసిన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో అట్లా బయాలజికల్ సైన్స్ రాశారు. రాసిన తర్వాత అప్పుడు మెడిసిన్కి అప్లై చేశారు. సో మెడిసిన్లో అడ్మిషన్ వచ్చింది. మెడిసిన్ 4 years, 3 సంవత్సరాలు రెసిడెన్సీ, మళ్ళీ 2 years స్పెషాలిటీ. కాబట్టి టోటల్ 10 years చదివారు. అప్పుడు ఇక్కడే ఉన్నాం మేము కూడా. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. అయితే ఆ రకంగా వాళ్ళు మేము మా ప్రోద్బలంతో వాళ్ళు మెడిసిన్కు ఆప్ట్ చేయటం జరిగింది. మెడిసిన్ చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. అది మాకు గర్వకారణం అమ్మ.
అంటే ఒక మదర్గా మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేశారు? అంటే ఇప్పుడు ఎంత దూరం దేశం కాని దేశంలో అప్పట్లో వెళ్ళడం అనేది నిజంగా చిన్న విషయం అండి. ఈరోజు అమెరికా రావడం అనేది ఇంటికి ప్రతి ఒక్కరూ రావడం జరుగుతుంది. సో అంత సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ కానీ. ఆ టైంలో మీరు అంత బ్రాడ్గా ఆలోచించి అంటే కొడుకుల్ని వదిలి ఉండడం అనేది తల్లికి అనేది జరగని పని. సో మీరు ఆ రోజుల్లో ఎలాంటి డెసిషన్ ఎలా తీసుకోగలిగారు? సో అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? హౌస్ వైఫ్ అండి. ఓకే. మాకు పిల్లలకు చదువు అంటే చాలా ఇష్టం మా ఇద్దరికి. అందుకే అందరినీ చదివించాము. మా అమ్మాయి అల్లుడు 3 అబ్బాయిలు అంతా సక్సెస్ అయ్యారు ఇక్కడ. ఓకే. మాకు చాలా గర్వకారణం. థ్యాంక్ యూ అమ్మ. మా అమ్మాయి 3 అబ్బాయిలు 1 అమ్మాయి అందరు ఇక్కడే ఉంటారు. అయితే మా అల్లుడు డెంటిస్ట్, మా అమ్మాయి ఏమో ఎంఎస్ చేసింది ఇక్కడే. చేసి మా వాళ్ళు క్లినిక్ పెట్టాడు మా అల్లుడు. సో ఆయనకు హెల్ప్ చేస్తుంటుంది అందులోనే. సో అది కూడా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మాకు చాలా మొత్తం అందరూ డాక్టర్స్ ఫ్యామిలీనే. బ్యాక్గ్రౌండ్ డాక్టర్స్ మ్యాక్సిమం ఇప్పుడంటే డాక్టర్స్ వీళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వచ్చు మీ మనవళ్ళు అవిని. కాకపోతే మీరు డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఆ రోజుల్లో ఇంతవరకు అంటే ఈ రోజున వైద్యం అనేది మన అందరికీ తెలుస్తుంది ఎంత నీడ్ అయిపోయిందంటే. ఒకప్పట్లో ఉన్నంత హెల్తీగా ఇప్పుడు ఉండట్లేదు. సో వీళ్ళందరినీ రక్షించే బాధ్యత కూడా నిజంగా డాక్టర్స్దే ఉంది. అందులో మీ అబ్బాయి కావడం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మిమ్మల్ని ఎలా కలుసుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మనవలు కూడా ఇద్దరు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, అది వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ, అందులో ఇద్దరికి వచ్చింది అడ్మిషను. అయితే వాళ్ళిద్దరు కూడా మెడిసిన్ వైపే ఆప్ట్ చేస్తున్నారు. సో అది కూడా మాకు చాలా గర్వకారణం. మనవలు కూడా, కొడుకులే కాకుండా మనవలు కూడా ఇదే ఫీల్డ్లోకి వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీ, సంతోషం, గర్వకారణం అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. హలో అండి. హలో అండి. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఇలా ఈరోజు ఇక్కడ ఎలా కలుసుకోవడం మన తెలుగు వాళ్ళని, అది కూడా అదే మీ ఫాదర్తో మాట్లాడాను. అంటే ఇంజనీరింగ్ చేసి ఎంబీబీఎస్ చేయడం అనేది నేనైతే కొత్తగా వింటున్నాను ముందు నుంచి. అంటే ఎలా వచ్చింది మీకు ఆలోచన? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ వీ ఆల్వేస్ ఎప్పుడైనా కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ జస్ట్ ద కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని, అండ్ ఆల్సో మానవ సేవ అంటారు కదా, అదే బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఎప్పుడు ఉండేది. కానీ ఇంజనీరింగ్ అప్పుడు ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు డిసైడ్ చేసుకోలేకపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఇక్కడ చేయొచ్చని దెన్ నేను మా బ్రదరు డిసైడెడ్ అండ్ అప్పుడు స్టార్ట్ చేసాము అనమాట మెడికల్ స్కూల్ ఇక్కడ. అండ్ చేసి అంతా ఎవ్రీథింగ్ వీ డిడ్ టుగెదర్ అన్నట్టు. అంటే మీరు చేశారు ఓకే, మరి ఆయన కూడా సేమ్ మీ బాటలోనే వచ్చారు. అంతే కదా, ఫ్యామిలీ అన్నాక ఇంకా పెద్దవాళ్ళ బాట పోస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇద్దరం అలానే వచ్చేసాము. 2005 నుంచి స్టార్ట్ చేసాము మెడికల్ ప్రాక్టీస్. అలా అప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ ఇద్దరము ఒకే ఇక్కడ ఉండేసి పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో వీఆర్ హ్యాపీ టు బీ టుగెదర్ అండ్ సర్వ్ ద కమ్యూనిటీ. అప్పట్లో మీరు వచ్చి మెడిసిన్ చేయడం అనేది నిజంగా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రామానికి తీసుకున్న ఒకరు ఇంటికి తీసుకున్నా కూడా ఇక్కడ మాస్టర్స్ చేయడానికని వస్తున్నారు. కానీ డాక్టర్స్ అని ఎంచుకోవడం అనేది సర్వసాధారణంగా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మీరు అప్పట్లోనే మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు. సో అంటే మీ యొక్క మెయిన్ ఏంటి? మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం ఇంటర్లో కానీ అవన్నీ అక్కడి నుంచి చదువుకుంటూ వస్తాం. కాకపోతే మీరు మధ్యలో సడన్గా మారారు కదా, మీకేదో కొత్తగా అనిపించిందా? అంటే అంటే కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు కానీ, కొత్త ప్రదేశానికి వచ్చి నేర్చుకున్నప్పుడు కానీ కొంచెం భయం అనేది ఉంటుంది. మళ్ళీ సక్సెస్ అవుతామో లేదని ఒక టెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి వాళ్ళందరికీ డాక్టర్స్కి మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇది ఎంతవరకు సాధించగలుగుతామని మీరు చెప్పొచ్చు? స్టార్టింగ్లో అప్పుడు కష్టం ఉండే. ఈవెన్ నౌ ద మెడికల్ స్కూల్ అవన్నీ పోవాలంటే చాలా కష్టము. బట్ బీయింగ్ టుగెదర్ ఫ్యామిలీ దట్ గేవ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాకి. బీయింగ్ టుగెదర్ బ్రదరు వాళ్ళంతా ఉండడము అండ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ మా వైఫ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇనిషియల్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. కాకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా దట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ టు ద మెడిసిన్ అండర్స్టాండ్ చేసుకోవాలన్న ఏదైనా కూడా. అండ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ అదంతా హెల్ప్ చేసేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో మీరు ఫ్యామిలీ వాజ్ టుగెదర్, దట్ వాజ్ ద మెయిన్ థింగ్ ఇన్ గెటింగ్ టు ద గోల్. బట్ మెడిసిన్ వాజ్ మచ్ ఈజియర్ దెన్ ఇంజనీరింగ్ అండి. ఎందుకని మెడిసిన్లో లాట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ బట్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ lots of long hours, but at least we know what we are studying into, not unknowns.
బట్ ఇంజనీరింగ్లో లాట్స్ ఆఫ్ అన్నోన్స్ కదా. సో ఆ అనలిటికల్ నాలెడ్జ్తోనే మెడిసిన్ బికమ్ లిటిల్ ఈజియర్, బట్ ఫైనాన్షియలీ ఇట్ వాజ్ లిటిల్ టఫర్. But as my brother said, his wife and parents and everybody was together. So we worked along, 8 years to get into med school and the residency and fellowship. The family was the number one, I would say, to get to the goal. సో అయితే ఇప్పుడు ఇండియాకి ఇప్పుడు జనరల్గా ఇండియాలో ఏదైనా ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా అందరూ చూసేది యుఎస్ వైపే, అది ఏ దేశంతో సంబంధం లేకుండా. సో ఇక్కడ మెడికల్ అనేది అంత స్ట్రాంగ్ అవడానికి ఏంటి రీజన్? The main thing is the school support system and also the way training చేయడం కూడా ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇక్కడికి ఇండియాకి. ఇండియాలో దే ఫోకస్ మోర్ ఆన్ ద మెమరైజేషన్ అదంతా. ఇక్కడ మోర్ క్లినికల్ అండ్ ప్రాక్టికల్ వే అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో దట్స్ వై ద పేషెంట్ చూసినప్పుడు యూఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ ద డయాగ్నోసిస్కైనా మేనేజ్మెంట్కైనా. అండ్ ఆల్సో ద హెల్త్ సిస్టమ్ కూడా వెరీ సపోర్టివ్ అనమాట. అండ్ ఎనీ అక్యూట్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ వితిన్ 5 minutesలో యూ విల్ గెట్ ద ఇమ్మీడియట్ కేర్. సో ఇండియాలో అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఈవెన్ విఐపీస్ ఉన్నా కూడా దేర్ ఇస్ నో వే దట్ దే కెన్ గెట్ ద హెల్ప్ ఇన్ 5 minutes అనమాట. సో ద సిస్టమ్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ట్రైనింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో దట్ హెల్ప్స్ ఎ లాట్ అనమాట. అందుకనే దిస్ ఈస్ ద డెఫినెట్లీ నెంబర్ 1 హెల్త్ సిస్టమ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఈ మాట నేను అనకూడదు, కాకపోతే బట్ అడుగుతున్న ప్రేక్షకులందరికీ కూడా తెలియాలి కాబట్టి. సో అంటే ఇండియాలో డాక్టర్స్ని చూసుకుంటే కరప్టెడ్గా ఉంటారు. లైక్ ఏం చూస్తే మనకి ప్రాణానికి మించి ఏది ఉండదు కాబట్టి డబ్బు ఎంతైనా పెడతారు. సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. సో అలాంటిది ఇక్కడ ఉంటుందా? ఎలా ఉంటుందా? మన ఇండియాలో చూస్తే అట్లాంటివి కనబడతాయి. అలాంటి కేసెస్ ఇక్కడ ఉండడం జరుగుతుందా? ఇక్కడ అటువంటివి ఉండవండి. దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఎందుకంటే ఈవెన్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా ద ఫస్ట్ థింగ్ వాళ్ళు చూసేది ఏంటంటే దే గివ్ వాల్యూ టు ద పేషెంట్ లైఫ్ అనమాట. సో ఇమ్మీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. వాళ్ళ ఇష్యూస్ ఏమున్నా కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్నదా, మనీ ఉన్నదా అదంతా చూడదు. ఉన్నా లేకున్నా దే ఆర్ ఆల్ ట్రీటెడ్ సేమ్ అనమాట. సో ఫైనల్గా మీ పేరెంట్స్ గురించి ఇంత కష్టపడి తీసుకొచ్చారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పేరెంట్స్ స్టార్టింగ్ నుంచి బాగా సపోర్ట్ చేశారు. అండ్ హెల్త్ మెయిన్ నాట్ హెల్త్ బట్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అని మా ఫాదర్ వర్క్ వెరీ హార్డ్ అండ్ చూసి అట్లే సపోర్ట్ చేసి దెన్ దే సెండ్ అస్ హియర్. అండ్ అది ఫౌండేషన్ తోటి అండ్ దెన్ వీ మూడ్ ఆన్ అనమాట. దట్ హెల్ప్డ్ ఎ లాట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లేకపోతే ఏం చేయలేం కదా. సో దట్ హెల్ప్డ్ అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళు దే ఆర్ ఆల్ ఆల్వేస్ విత్ అస్ అండ్ దేర్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ అస్ అండ్ దే ఆర్ విత్ అస్ ఎవ్రీ టైమ్. సో కంప్లీట్గా ఇండియా నుంచి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి టోటల్గా? నేను వచ్చి 33 years అండి. 33 years. ఇండియాని మిస్ అవుతారా మరి? యా వి డూ ఇన్ సర్టెన్ వేస్, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. కానీ ఇండియాకి కూడా వెళ్తాము లైక్ ఎవ్రీ అదర్ ఇయర్ ఆర్ whenever we get opportunity. of course ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు మన దగ్గరే ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా సంతోషంగా ఉండడం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుమన్ టీవీకి మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే మీ ఇద్దరిని చక్కగా బ్రదర్స్ ఇద్దరిని అంటే ఈ రోజుల్లో ఒకరికొకరు మన ఇండియాలో కానీ ఎక్కడైనా చూస్తుంటే మరి ఎక్కడ చూసినా కూడా ఒకరికొకరు అంత సన్నిహిత్యంగా ఉండడం చేసి లేదు. కాకపోతే అన్న బాటలోనే మీరు వెనకాల వచ్చి అది ప్రొఫెషన్ అయినా ఫ్యామిలీ పరంగా అయినా కూడా ఒకే దీటిపైన ఉండి ఇలా చేసుకున్నారంటే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఈ ఈవెంట్ గురించి మీరు ఈ కమ్యూనిటీ అవేర్నెస్ ఈవెంట్ అండి. జనరలీ డాక్టర్ ఆఫీస్ ఉంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం మనం, రైట్? అట్లా కాకుండా జనరలీ ఇట్స్ ఫర్ జస్ట్ మన దీని డాక్టర్ మెడిసిన్ దానికే కాకుండా వేరే దాని రిలేటెడ్ అండ్ అదర్ వాళ్ళని కూడా పిలిచి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకి అవేర్నెస్ పిలిచి అండ్ దెన్ అసలు ఏంటి వాట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్ దాని గురించి కొంచెం చెప్పి మాట్లాడి యూ మేక్ దెమ్ అవేర్ దట్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ చెక్డ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. మన ఎలాంటి ఫుడ్స్ తింటే మనకు డైజెస్టివ్ ట్రాక్ బాగుంటుంది ఇవన్నీ. సో ఇదంతా ఇట్స్ అ గుడ్ ఈవెంట్ ఫర్ ఎవ్రీబడి టు కమ్ అండ్ బీ అవేర్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? రామ్ ప్రసాద్. యూఎస్లో ఇలా తెలుగు వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ అయ్యానండి. రిటైర్డ్. మీరు ఇంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్లో చేశాను, తర్వాత రిటైర్మెంట్. సో
హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందండి, అంటే ఇండియాకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్? విజిటర్స్ ఇన్సూరెన్స్ చేశాను నేను. విజిటర్స్ ఇన్సూరెన్స్, అయ్యా పేరెంట్స్ ఎవరైనా ఇండియా నుంచి వస్తే కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్. ఓకే, ఎలా మామూలుగా ఎలా ఉంటుందంటే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? అంటే వాళ్ళ ప్రీ కండిషన్స్ ఉంటాయి కదా, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, అవి ఉంటే కొంచెం రేట్ ఎక్కువ. లేకపోతే మామూలుగా 100,000 అట్లా ఇన్సూరెన్స్ 150,000 తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. అంటే కొంచెం వాళ్ళకి సాధారణంగా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి. అంటే షుగర్, డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అది తీసుకుంటే వాళ్ళకి 25,000 30,000 దాకా కవర్ చేస్తారు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకుంటేనే బెటర్ కదా అండి? తీసుకుంటే పీస్ ఆఫ్ మైండ్. యా, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఎలగొట్టేస్తారు కదా. అది. థ్యాంక్ యూ అండి. హలో అండి, హాయ్, హవ్ యూ? గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. సో ఒక డాక్టర్ యాక్చువల్లీ ఒక డాక్టర్నే పెళ్లి చేసుకుంటారని చెప్పి వింటూ ఉంటాం, కానీ మీరు సాఫ్ట్వేర్ అని తెలిసింది. సో ఎలా కుదిరింది అసలు? Actually, when I got married, he was not a doctor. So he was an engineer. And after we got married, he went to medical school anamata. So అంటే ఎప్పుడు బిజీగా ఉంటారు కదా డాక్టర్ లైఫ్. సో మీకు టైం ఇస్తారు అసలు? ఫోన్లోనే ఎక్కువ టైం ఉంటుంది యాక్చువల్లీ. Yeah, it's kind of very busy. We have like 6-7 locations right now. We're expanding really good, and we recently opened GI Urgent Care, and we are seeing good progress, and he's doing really good. He and my brother-in-law, both of them. Yeah. So, and I have Fido here, Fido nice. Sila, and then Millie Sila. They would like to come and take part in the event too. We have been doing this event like few years so far, like 5-6 years, and we see చాలా మంది వస్తున్నారు. ఈసారి we have 40 vendors ఉన్నారు, and we have a waiting list too for next year. So we are seeing good progress. Yeah. మీ సపోర్ట్కి వెనకాల ఖచ్చితంగా వైఫ్ సపోర్ట్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే మీరు చేసి బిజీ స్కెడ్యూల్ని తను అర్థం చేసుకుని, మీ పర్సనల్ టైం అంతా తను అర్థం చేసుకుని ఖచ్చితంగా తన సపోర్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. మరి మీరేం చెప్తారు? Yeah, 100% అండి. ద వైఫ్ సపోర్ట్ కంపల్సరీ, ఎందుకంటే ఈవెన్ విత్ ఫ్యామిలీ అండ్ వర్క్ బ్యాలెన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషల్లీ మేము మెడికల్ స్కూల్ పోయినప్పుడు దెన్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ నో మనీ అనమాట అప్పుడు. సో అప్పుడు షీ వాజ్ వర్కింగ్, అండ్ అప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసి ఉండే అనమాట. షీ వాజ్ మేకింగ్ సమ్ గుడ్ శాలరీ. ద ఐటీ కంపెనీలో పనిచేసేది అప్పుడు. దట్ హెల్ప్ డస్ ఎ లాట్ అనమాట ఫైనాన్షియల్లీ, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ జీరో మనీ అప్పుడు. సో ఇట్ డెఫినెట్లీ ఫ్రమ్ దట్ టైం నుంచి ఇప్పుడు కూడా ఎనీ టైమ్ లైక్ ద ఫ్యామిలీ కానీ వర్క్ కానీ బ్యాలెన్స్, అండ్ షీ బ్యాలెన్సెస్ అవుట్. అండ్ కిడ్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ కన్జర్వేటివ్ అండ్ బెటర్ దెన్ ఎనీ అదర్ ఇండియన్ కిడ్స్ ఐ కెన్ సే. రియల్లీ అప్రిషియేట్ అండి. మీ హస్బెండ్ దగ్గర అయితే మంచి మార్కులే కొట్టేశారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కెరియర్ కోసం చిన్నప్పటి నుంచి ఒకటి పెట్టుకుని, అలా కాకుండా మన కెరియర్ మధ్యలో మార్చుకుని దాన్ని సక్సెస్ అయ్యి ఒక సింగిల్ ఫోకస్గా చేయడం అనేది నిరూపించారు డాక్టర్ షీలాస్. అది కూడా వైద్య రంగంలో ఉంటూ ఎంతో మందికి ప్రాణాలు పోస్తూ ఈ రోజున ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి, అది ఇండియాలో ఉన్నామా ఎక్కడున్నామా అనేది కాదు, యుఎస్లో కూడా ఎంతో మందికి హెల్ప్ చేయాలని ఒక సహృదయంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్.